తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే వడదెబ్బతో 4 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. భానుడి బగబగలోనూ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజు సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రోజు చూసుకుంటే 46 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలకు కూడా ఎండలు చేరుకుంటున్నాయి. దీంట్లో భాగంగా రోజుకి ఎండలు మండిపోతుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజువారీగా ట్రాఫిక్ వాళ్ళైతే రోజువారీగా రోడ్లపైన ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ట్రాఫిక్ సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో పాటు ఈ మంచిర్యాల జిల్లాలోని సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు కంపల్సరీ పరిస్థితుల్లో రోజువారీగా కూడా ఎండలలో పనిచేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి? ఎండల పరిస్థితి ఏంటి? ఎండలు అయితే తీవ్రంగా ఉంది. ప్రజలకు తెలియజేయగా ఇంపార్టెంట్ పని ఉంటే 10 గంటల వరకు పని చేసుకొని ముగించుకోవాలి. సాయంత్రం 5 తర్వాత ఇప్పుడు ఈ మే 1 నుండి ఇంకా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎండ దెబ్బ తల్లి కూడా చాలామంది చనిపోయారు ఇంతకుముందు అక్కడ మన వేరే ప్లేస్లలో. వాళ్ళ ఇంపార్టెంట్ పని ఉంటే బయటికి వెళ్ళాలి మా సూచన. ఆల్రెడీ మన జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. 46 గరిష్ట ఉష్ణోగ్రతలు చేరుకుంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిత్యం రోడ్లపైనే డ్యూటీ చేయాలి కదా. మీ పరిస్థితి ఎలా ఉంది? మేము ఇక మా సేఫ్టీ చూసుకుంటే మేము డ్యూటీ చేస్తాం తప్పది. మా డిఫెన్స్ చూసుకుంటే మేము డ్యూటీ చేయాలి తప్పది. అది ట్రాఫిక్ పోలీసు కాబట్టి. అంటే సిగ్నల్ సెంటర్లో ఉన్న ఏరియాలలో ఏదైనా కనుక కొద్దిగా టార్పిన్లు ఇట్లాంటివి ఉంటే బాగుంటుందా? మరి ఏంటి మీ పరిస్థితి? అదే మెయిన్ ప్లస్ టార్పాల్స్ ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది మాకు కూడా, వచ్చే ప్రజలకు కూడా. అట్లా ఉంటే ఓకే. అంటే మీరు సిగ్నల్ సెంటర్లలో కంపల్సరీ డ్యూటీ చేస్తున్నారు కదా. మీకు ఆ సెంటర్లో ఏమన్నా సెద తీర్చుకోవడానికి కానీ గొడుగు లాంటివి కానీ మీకు సపరేట్ ఏమన్నా క్యాబిన్లు ఉన్నాయా? క్యాబిన్ లాంటివి ఏం లేవు. మాకు ఇక్కడ డబ్బాలు ఉన్నాయి. కాకపోతే అందులో పూర్తిగా ఎండబడదు. పడ్డంత వరకు మేము చెట్టు కింద ఉండి ఆడ పక్కన ఉండి చూసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా పని చేస్తాం. మరి ఎండ నుంచి ఎలాంటి జాగ్రత్తలు, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము చల్ల తాగుతుంటాం. అప్పుడప్పుడు చిన్నగా ఇంటి దగ్గర సన్ గ్లాసెస్ పెట్టుకుంటాము, మాస్క్ పెట్టుకుంటూ ప్రజలకు కూడా చెప్పేది ఏంటి అంటే 10 తర్వాత ఎండలు విపరీతంగా ఉన్నాయి. 10 తర్వాత బయటికి వెళ్ళొద్దు. సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్ళాలి. ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు కొంచెము కర్చీఫ్ కట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది. రోజు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లాలు చూసుకుంటే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. 46, 47 గరిష్ట ఉష్ణోగ్రతలకు కూడా చేరుకున్న నేపథ్యంలో కూడా ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకి ఎండల ప్రభావం తీవ్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కానీ కొమరంభీం జిల్లాలో ఇక్కడ కోల్ మైన్స్, ఇక్కడ అండర్గ్రౌండ్ మైన్స్తో పాటు ఉపరితల గనులు ఉన్నాయి. ఉపరితల గనులలో నార్మల్ వేడి కంటే కూడా ఉపరితల గనులలో అక్కడ కొన్ని ఖనిజాలు వెలికి తీసే క్రమంలో కూడా వేడి ఉత్పన్నమై ఇంకింత ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుంది. అలాంటి ప్లేసులలో కూడా పనిచేసే కార్మికులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏదైతే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఉదయం 10 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల వరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితులలో కనుక బయటకు వస్తే తగిన జాగ్రత్తలు, గొడుగు కానీ లేకపోతే తలకి సరైన రుమాలు కానీ కట్టుకొని మాస్క్ ధరించుకొని రావాలి. చల్లటి వాటర్ తాగాలి. ఏదైతే నిమ్మరసం తాగడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ చల్ల కానీ తాగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భూమేష్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, మంచిర్యాల జిల్లా.